నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా చూడొచ్చు. కాంగ్రెస్ గూండారాజు అంటూ కూడా ఇక్కడ వార్తలు వచ్చి అయితే ప్రధానంగా ఏదైతే అసలే కాంగ్రెస్ నేతలు ఆపై తేలికుట్టినటువంటి వారిలా చిందులు తొక్కారు. 2.5 కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ దాడులకు దిగుతూ చివరికి పేదలపైన దౌర్జన్యానికి పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా దానికి సంబంధించి క్లియర్ కట్ చూడొచ్చు. ఏదైతే దాష్టికానికి దర్పణం అలాగే దాదాగిరి చెల్లదంటూ కూడా ఇక్కడ ఫోటో చూడొచ్చు. ప్రధానంగా సిద్దిపేట జిల్లా గజ్వేలులో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపైన కాంగ్రెస్ మూకల దాడిలో పగిలినటువంటి కిటికీ అద్దాలు, క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటోను తొలగిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డిని అలాగే ఇతర నాయకులు ఉన్నారు. హద్దుమీరిన అరాచకం, కేసీఆర్ క్యాంపు పైన 100 మంది కాంగ్రెస్ ముఖల దాడి జరిగింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అధికార కార్యాలయంలో రేవంత్ ఫోటోతో హంగామా సృష్టించారు. అలాగే మొన్న సిద్దిపేట, నేడు గజ్వేలు క్యాంపు ఆఫీసులపైన దాడులు జరిగాయి. ఇప్పటివరకు 6 బీఆర్ఎస్ కార్యాలయాలపైన దౌర్జన్యం జరిగింది. సోమవారం గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ అలాగే దాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఖండించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు అంటూ కూడా చూడొచ్చు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటు పగలగొట్టి లోనికి ప్రవేశించి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి హంగామా సృష్టిస్తున్న కాంగ్రెస్ మూకలు అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ మూకలు రెచ్చిపోతున్నటువంటి అంశానికి సంబంధించి క్లియర్గా మనం వార్త చూడొచ్చు. ప్రధానంగా అధికార అండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో, ఇప్పుడు గజ్వేలులో గుండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంపు కార్యాలయంపైన శనివారం కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. అంతటితో ఆగకుండా కార్యాలయ సిబ్బందిపైన కూడా దాడికి ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్, కిటికీల అద్దాలను పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మనం మరొక వార్త చూసుకున్నట్లయితే దండెత్తిన బుల్డోజర్ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. క్లియర్ కట్గా ఏదైతే పేదల జీవనోపాధిని కూల్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా క్లియర్ కట్కి ఇక్కడ చూడొచ్చు. ఏదైతే శనివారం హైదరాబాద్లోని మోంజా మార్కెట్ వద్ద చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేసేందుకు వచ్చినటువంటి బుల్డోజర్కు అడ్డంగా పడుకున్నటువంటి బాధితులు ఫోటో క్లియర్గా చూడొచ్చు. ఏదైతే కూల్చొద్దంటూ కూడా మా బతుకుల్ని ఇలా చెదరగొట్టద్దు అంటూ కూడా బాధితులు పెద్ద ఎత్తున తమ గోడును వెళ్ళబోసుకున్నా కూడా నిర్దాక్షిణ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి షాపులను తొలగించారు. అక్కడ దుకాణాలను కూల్చివేసినటువంటి సందర్భానికి సంబంధించి మనం చూడొచ్చు. బుల్డోజర్ తోటి ఫుట్పాత్ల క్లీనింగ్ పేరిట ప్రభుత్వ దమనకాండ సృష్టిస్తుంది అంటూ కూడా ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకే రోజు 800 చిరు వ్యాపారులు రోడ్డు పాలయ్యారు. దాదాపు ఒక్క రోజులో 800 మంది చిరు వ్యాపారులు రోడ్డు పాలయ్యారంటే ఎంత దాష్టికమో అర్థం చేసుకోవచ్చు. మనం నోటీసులు ఇవ్వకుండానే జీహెచ్ఎంసీ చర్యలకు పూనుకున్నదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం లేకుండానే కూల్చివేతల పర్వం కొనసాగింది. పెళ్ళుబికిన ప్రజాగ్రహం, అలాగే అధికారుల తరిమివేత. తమాషా చేస్తున్నారా అంటూ కూడా అధికారులపై ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పోతేనే దరిద్రం పోతుందని కూడా బాధితులు చెప్తున్నటువంటి సందర్భం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే దండెత్తిన బుల్డోజర్ ఏ రకంగా వీళ్ళు ఈ దమనకాండ సృష్టించారో మనం అర్థం చేసుకోవచ్చు. మోండా మార్కెట్లో కొనసాగుతున్న కూల్చివేతలు అంటూ కూడా ఇక్కడ ఫోటో క్లియర్గా చూడొచ్చు. అలాగే అరంగర్ పోలీసుల సమక్షంలో జేసీబీతో కూల్చివేతలు ఎలా కొనసాగిస్తున్నారో కూడా చూడొచ్చు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించినటువంటి మోండా మార్కెట్ వ్యాపారులు దండెత్తిన బుల్డోజరు కూల్చివేతలు జరిపినటువంటి ప్రాంతాలు క్లియర్ కట్గా చూడొచ్చు. గ్రాఫ్ తోటి జోన్ సర్కిల్, అలాగే కూల్చివేతలు జరిపిన ప్రాంతం, తొలగించినవి కూడా ఎన్నో చూడొచ్చు. శంషాబాద్ పరిధిలో జోన్ సర్కిల్లో 18, అలాగే చార్మినార్లో 28, రాళ్ళగూడ రోడ్డు బస్టాప్ శంషాబాద్లో దాదాపు 222 షాపుల్ని తొలగించారు, చిరు వ్యాపారులను. అలాగే లాడ్ బజార్ టు పురాణాపుల్ రోడ్డు, రికాబ్గంజ్ రోడ్లో కూడా ఒక చోటనేమో 52, ఇంకో చోటనేమో 110 తొలగించినటువంటి సందర్భం చూడొచ్చు. అటు రాజేంద్ర నగర్ పరిధిలో కూడా అరంగర్ టు పిల్లర్ నెంబర్ 252లో 79, అలాగే పిల్లర్ నెంబర్ 250 నుంచి 116 వరకు కూడా 96 షాపుల్ని తొలగించారు. ఇక గోల్కొండ సర్కిల్లో చూసుకున్నట్లయితే జాంబాగ్ హనుమాన్ ఆలయం నుంచి ఎంజే మార్కెట్ వరకు 154 షాపులను తొలగించారు. ఇటు ఖైరతాబాద్లో కూడా చూసుకున్నట్లయితే శ్రీనగర్ కాలనీ నుంచి
ఎస్బీఐ సత్యసాయి నిగమం వరకు 25, అలాగే సికింద్రాబాద్లో అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైతిబౌలి బస్టాండ్ అల్ఫా హోటల్ వరకు కూడా దాదాపు 60 షాపులను తొలగించారు. మొత్తం తొలగించినవి 798, అలాగే పర్మనెంట్ 340, తాత్కాలికం దాదాపు 500 వరకు కూడా తొలగించినట్టు ఇక్కడ గ్రాఫ్ చూడవచ్చు మనం. కాంగ్రెస్ పోతేనే దరిద్రం పోతుందని బాధితులు వ్యాపారులు చెప్తున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా. ఇలాంటి సర్కారును మేము ఎప్పుడు చూడలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోతే దరిద్రం పోతుందని రోధిస్తూ మోండా మార్కెట్ చిరు వ్యాపారులు శాపనార్థాలు పెట్టారు. దానికి సంబంధించి చూడొచ్చు. కాంగ్రెస్ సర్కారు తమ జీవితాలను రోడ్డున పడేస్తుందని కూడా రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేసినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే అధికార గర్వంపై గులాబీ పంజా అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. కక్ష సాధింపు రాజకీయాలను చిత్తు చేసినటువంటి వైనం అరాచకాలను ఎదిరించి మున్సిపాలిటీలో విజయం సాధించింది బీఆర్ఎస్. దానికి సంబంధించి చూడొచ్చు. ఏదైతే కేతనపల్లి ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ వశం చేసుకుంది. ఇక్కడ సంజయ్ రాణి చైర్పర్సన్, అలాగే కేతనపల్లికి సంబంధించినటువంటి చైర్పర్సన్ సంజయ్ రాణి ఫోటో చూడొచ్చు. అలాగే ఇటు ఇబ్రహీంపట్నం చైర్పర్సన్ సుదర్శన్ రెడ్డి ఫోటో కూడా చూడొచ్చు. చైర్పర్సన్లుగా సంజయ్ రాణి, సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్లుగా సరిత, ముత్యాల శ్యామల కూడా నియామకమయ్యారు. అలాగే బాల్క సుమన్పై అక్రమ కేసులు, అరెస్టులతో బెంబేలెత్తించినా కూడా వెనక్కి తగ్గని బీఆర్ఎస్ కేడర్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఖానాపూర్లో రభస జరిగింది. ఎన్నిక నేటికి వాయిదా పడింది. ఏదైతే ఎప్పుడో జరగాల్సినటువంటి ఖానాపూర్ ఎన్నికల్లో కూడా నిన్న కూడా నిర్వహించారు. కాకపోతే నిన్న కూడా జరగకుండా ఈ రోజుకి వాయిదా పడినటువంటి సందర్భం మనం చూడొచ్చు. బీఆర్ఎస్ గెలుపుతో విజయోత్సాహంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పార్టీ పరిశీలకులు సబితారెడ్డి, అలాగే సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఫోటో చూడొచ్చు క్లియర్ కట్గా. ఇటు కేతంపల్లి విషయానికి చూసుకున్నట్లయితే కేతంపల్లిలో గెలుపు సంబరంలో విక్టరీ సింబల్ చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్, అలాగే సిపిఐ కౌన్సిలర్లు ఏదైతే ఇక్కడ కేతంపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కూటమితోటి అక్కడ పీఠం అదే మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకున్న సందర్భం క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ అంశం సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్య జయకేతనం, కాంగ్రెస్ అరాచకాలను ఓడించినటువంటి ప్రజాస్వామ్యం. కేతనపల్లి ఇబ్రహీంపట్నంలో విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే వారికి ఎన్నికైనటువంటి చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, ఇతర సభ్యులకు కూడా శుభాకాంక్షలు కూడా చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ ఈ వార్త చూడొచ్చు మనం. అధికార గర్వంపై గులాబీ పంజా జరిగింది. అలాగే నేటికి వాయిదా పడిన ఖానాపూర్ పోరు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు క్లియర్గా మనం. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల అండతో సాగిస్తున్నటువంటి ఆగడాలను తట్టుకుని బీఆర్ఎస్ పార్టీ సత్తచాటింది. మున్సిపల్ ఎన్నికల వేదికగా సాగినటువంటి అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి కేతనపల్లి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలపై గులాబీ జెండాను రెపరెపలాడించినటువంటి సందర్భం చూడొచ్చు మనం. మున్సిపల్ చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్లను ఎన్నిక సందర్భంగా ఇబ్రహీంపట్నం, కేతనపల్లిలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే ప్రలోభాలకు తెరలేపడం, అలాగే చాలామంది పైన కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి అంశాలు మనం నిత్యకృత్యంగా చూసాం. అయినా కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ కూడా భయపడకుండా వారు విజయకేతనం ఎగరవేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి సందర్భం మనం దానికి సంబంధించి వార్త చూడొచ్చు.